ఇక్కడే హాస్టల్లో 3 months బాబు. కాదు ఇంకోటి ఏంటంటే సోమవారం శ్యామనందన్ స్పందించాలి తాతలు, స్పందించాలి తాతలు, రామనందన్ స్పందించాలి తాతలు. శ్యామనందన్ కాపాడుకుందాం శ్యామనందనను, కాపాడుకుందాం శ్యామనందనను. దయచేసి ఉద్యోగ మిత్రులందరూ కూడాను ఆ బ్యానర్ కల్పించి చక్కగా సక్సెస్ అవుతుందండి. మా బాబు పేరు శ్యామ్. మా బాబుకు 2 నెలలు. మాది అనంతపురం జిల్లా పెద్దవడుగురు మండలం కదగుట్టపల్లి గ్రామం. మా బాబుకు అందరి పిల్లల్లాగే 1.5 month వరకు కూడా బాగా కాళ్ళు ఆడించుకుంటూ బాగా ఆడుకుంటూ ఉండేవాడు. సడన్గా కాళ్ళు కొట్టడం అన్నీ ఆపేసేసరికి మేము భయపడేసి హాస్పిటల్కి వెళ్ళాము. హాస్పిటల్కి వెళ్తే మాకు తెలిసింది ఏంటంటే SMA type 1 అనేసి డయాగ్నోసిస్ అయింది. సో అనే దానికి చాలా కాస్ట్లీ ట్రీట్మెంట్ ఉంటుంది. ఇంతవరకు మేము ఎప్పుడు కూడా అంత అమౌంట్ విన్నది కూడా లేదు, చూసింది కూడా లేదు. 17 కోట్లు అంటే కానీ ప్రతి ఒక్కరికి చాలా కష్టం. దానికోసమే మేము అంత ఖర్చు పెట్టుకోలేము. కాబట్టి అలా అని బాబుకు ట్రీట్మెంట్ ఉందని తెలిసి కాపాడుకోలేకపోతే కానీ అదొకటి ఇంకా బాగా రిగ్రెట్గా ఫీల్ అవుతూ ఉన్నాం. అందుకోసమే మేము ఇప్పుడు క్రౌడ్ ఫండింగ్ కోసం అన్నట్లు స్టార్ట్ చేస్తున్నాము. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీకు తోచినంత సహాయం చేసి అలాగే ప్రతి ఒక్కరికి షేర్ చేసి గవర్నమెంట్కి రీచ్ అయ్యేలాగా చూడాలని కోరుకుంటున్నాను. సాయం చేయాలంటే ఎక్కడ సంప్రదించాలి మిమ్మల్ని? నాకు ఒకవేళ మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనిపిస్తే కన్నా నా మొబైల్ నెంబర్కి 9739940430కి కాల్ చేయొచ్చు. అలాగే మేము QR కోడ్ స్కానర్ పెడతాము. అందరూ కూడా దానికి స్కాన్ చేసి దానికి అమౌంట్ వేయాలని కోరుకుంటాం. అలాగే అకౌంట్ నెంబర్ డీటెయిల్స్ కూడా ఇస్తాము. అకౌంట్ నెంబర్ కూడా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఎక్కడ ఉంటారు మీరు? మాది ఇక్కడ కదగుట్టపల్లి గ్రామము, అక్కడే ఉంటుంటాము. ఇది ఎంత వరకు టైం చెప్పారు వాళ్ళు వేయించాలి ఇంజెక్షన్? ఇంజెక్షన్ ఎంత తొందరగా వేయించుకుంటే అంత బాగుంటుంది అనేసి అన్నారు. అది 2 నెలలైనా 3 నెలలైనా ఎంత తొందరగా వేయించుకుంటే అంత బెటర్. 6 months లోపు అంటే నెక్స్ట్ 3 months లోపు వేయించుకోగలిగితే తొందరగా కనపడిస్తున్న శ్యామ్ SMA type 1 వ్యాధితో బాధపడుతున్నాడు. ఇది చాలా అరుదుగా వచ్చే వ్యాధి. ఇంకోటి ఏమంటే దీనికి ట్రీట్మెంట్ ఒక ఇంజెక్షన్, దాని ఖరీదు దాదాపు 17 కోట్లు. ఎవరికైనా ఎంత ధనికుడికైనా 17 కోట్లు ఒక ఇంజెక్షన్ అనేది ఆల్మోస్ట్ అసాధ్యం. కానీ ఈరోజు అనంతపురం జిల్లాలో ఉండే సోషల్ మీడియా వాళ్ళందరూ నడుం బిగించి చేయి కలిపి ఇదివరకే ఆల్రెడీ కొంతమంది పిల్లలకు ఊపిరి పోసిన మహానుభావులు ఇక్కడ ఉన్న వాళ్ళు. సో ఈ బాబుకు కూడా ఊపిరి పోయాలన్న ఒక ప్రయత్నం కోసం అందరూ రావడం నిజంగా మంచిది. మరి 17 కోట్లు వసూలు అవుతుందా తెలియదు, కానీ ప్రయత్నం. ఈరోజు మేము ఈ బాబును పట్టుకొని అందరూ చేయి కలిపి ఆర్ట్స్ కాలేజ్ దగ్గర నుంచి నగర వీధుల్లో తిరుగుతాం. ₹1 ఇచ్చినా తీసుకుంటాం.
1000 రూపాయలు ఇచ్చినా తీసుకుంటాం, 1,00,000 రూపాయలు ఇచ్చినా తీసుకుంటాం. ఎందుకంటే ప్రతి ఒక్క రూపాయి ఈ బాబుకు ఊపిరి పోస్తుంది కాబట్టి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్తూ, ఇక్కడ రాని వాళ్ళు కూడా వివిధ కారణాల వల్ల రాకపోయిండొచ్చు. దయచేసి మీరు రాకపోయినా ఈ బాబు గురించి, ఈ క్రౌడ్ ఫండింగ్ గురించి దయచేసి మీ పేజీల్లో పోస్ట్ చేయాలని కోరిక. ప్రపంచవ్యాప్తంగా క్రౌడ్ ఫండింగ్ ద్వారా ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపారు ఈ జనరేషన్, యూత్ ఎస్పెషలీ. సో అదే బాటలో అనంతపురంలో ఇలా ఊపిరిపోయాలని సోషల్ మీడియా వాళ్ళు వస్తుంది. ఇది 5వ కేసు. ఇప్పటికీ 4 పిల్లలకి ఇలా ఊపిరిపోయాలని సోషల్ మీడియాకు సంబంధించిన ప్రతి ఒక్కరు అనంతపురంలో రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ ప్రయత్నం వెరీ ఆనెస్ట్లీ చేసినారు. సో ఇది కూడా మరో ప్రయత్నం. ఇటువంటి జబ్బు మరే పిల్లవాడికి రాకూడదని ఆశిస్తూ మరొక్కసారి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క సోషల్ మీడియా వాళ్ళకి పాదాభివందనాలు. రియలీ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ఫుల్. ఎక్స్ట్రీమ్ థ్యాంక్స్. అలాగే మరొక బాబుకి సమస్య ఉన్నప్పుడు ఈ జిల్లాలో ఉండే ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మంత్రులకు మేము ఒక అపీల్ చేశాము. కనీసం మీ 1 నెల జీతం ఇవ్వండి అని. కేవలం ఒక్క ఎమ్మెల్యే మాత్రమే స్పందించి తన 1 నెల జీతం ఇచ్చాడు. కనీసం ఇప్పుడైనా మిగతా ఎమ్మెల్యేలు, ఎంపీలు దయచేసి మేల్కొని మీ 1 నెల జీతం, మీ జోబిలో డబ్బులు అడగడం లేదు, మీ 1 నెల జీతం ఈ బాబుకి ఊపిరి పోయడానికి మీరు ఇవ్వగలిగితే తప్పకుండా ఈ బాబు ప్రాణం నిలబడుతుందని ఆశిస్తున్నాం. దయచేసి మరొకసారి ఒక అపీల్, ఆల్ ఎమ్మెల్యేస్ అండ్ ఎంపీస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్, మీ 1 నెల జీతం ఒక బాబుకు ఊపిరి పోయగలదు. దయచేసి ఒకసారి ఆలోచించండి, వీలైతే ఆ పని చేసి చూపించండి. థ్యాంక్స్. హాయ్ అండి, అందరికీ నమస్తే. మీరు చూస్తున్నారు కదా, చాలా చిన్న బాబు. ఈ బాబుకి అలాంటి రేర్ డిసీజ్ రావడం అనేది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నా. సో ఆ ఇంజెక్షన్, ఆ వ్యాక్సిన్ కాస్ట్ వచ్చి 17 crores అంట. సో ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి ఆ అబ్బాయికి హెల్ప్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ గవర్నమెంట్కి కూడా నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ముందుకు వచ్చి ఇలాంటి పసిపిల్లలని కాపాడాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరూ గవర్నమెంట్ దాకా వెళ్ళే వరకు షేర్ చేయాలని నేను ఆశిస్తున్నాను. ఓకే. చిన్న పిల్లడు పెద్ద జబ్బుతో బాధపడుతున్నాడు, శ్యామ్ సందర్. ఈయనకి ఎంత బిరిన్ అయితే అంత బిరిన 17 crores ఇంజెక్షన్ మీ వల్లే సాధ్యం, ఇది ఒకరి వల్ల కాదు. సో దయచేసి ముందుకు రండి, సాయం చేయండి. మరి మిత్రులారా, ఈరోజు శ్యామనందన్ బేబీ మరి ఒక వ్యాధితో బాధపడుతున్నాడు. ఏదైతే SMA type 1 వ్యాధితో బాధపడుతున్నాడు. ఈరోజు ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి. అదేవిధంగా అనంతపురంలో ఉన్నటువంటి సోషల్ మీడియా కార్యకర్తలు ముందుకొచ్చి ఈ బాబు కోసం చేస్తున్న ప్రయత్నాన్ని ప్రజా సంఘాలుగా మేము అభినందిస్తున్నాం. మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ సమస్యను అందరూ కూడా తమ సమస్యగా గుర్తించి మరి బేబీకి హెల్ప్ చేసి ఈరోజు శ్యామనందన్ని కాపాడే విధంగా అందరూ కూడా ఈరోజు ప్రజా సంఘాలుగా మేము కూడా ముందుకు వస్తున్నాం. మేము కూడా అభ్యర్థిస్తున్నాం, రాజకీయ నాయకులు కానీ, అదేవిధంగా బిజినెస్ మ్యాన్లు కానీ, ముఖ్యంగా ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శ్యామనందన్ కాపాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. లేకపోతే ఎంత బాగుంటుందో అందరికీ తెలిసే ఉంటుంది. ఒక అమ్మగా ఈ బాధను తట్టుకోవడం చాలా కష్టంగా ఉందండి. చిన్నపిల్లలు దేవుళ్ళతో సమానం అంటారు. ప్లీజ్ మీరు దేవునికే సాయం చేస్తున్నారనుకోండి, మా బాబుని కాపాడండి. ప్లీజ్ అండి, మీ చేతనైనంత సాయం చేయండి, మా బాబుని రక్షించండి. సో ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. ఎందుకంటే ఏదైనా కూడా బయటకు వెళ్తుందంటే అది మీడియా ద్వారానే వెళ్ళాలి. సోషల్ మీడియా అవ్వచ్చు, లేదంటే మన ప్రింట్ మీడియా అవ్వచ్చు. సో నేను చెప్పేది ఏంటంటే, సో ఒక్కరు అనుకుంటే ఇది ఎవరు చేయలేరండి. సో ఇది అనుకోవాల్సింది ఏంటంటే, కొన్ని గ్రూప్స్ ఉన్నాయి. సో లేడీస్ సంఘాలు ఉన్నాయి, కుల సంఘాలు ఉన్నాయి. ఇలాంటి సంఘాలు అన్ని ఊళ్ళలోనూ ఉంటాయి. సో అందరూ కలిసి ఐకమత్యంగా చేయగలిగితే ఈ అబ్బాయికి మనం న్యాయం చేయగలుగుతాం. ఎందుకంటే గవర్నమెంటే చేయాలని కాదండి, ఎంతోమంది దాతలు ముందుకు వస్తారు. సో ఒకరే దాత ముందుకు వస్తారు. అలా కాకుండా కుల సంఘాలు చాలా ఉన్నాయి. కుల సంఘాలు లేని ఊరు లేదు, జిల్లా లేదు. అలాంటి అన్ని సంఘాలు, సేవా సంఘాలు ఉన్నాయి. సేవలు చేస్తాం మేమంటూ సేవ కోసం
ఫోటోలు తీసి పెట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు, వీడియోలు పెట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏదో చేయండి, సహాయం చేయండి. ఒక అబ్బాయి వచ్చాడు, ఒక ఫ్యామిలీ వచ్చింది, వారికి మీరు వీలైనంత సహాయం చేయండి. జన్మలో వాళ్ళు మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు, ఒక ప్రాణాన్ని కాపాడుకున్న వాళ్ళు అవుతాం. సో అందరూ కూడా చెయ్యి కలిపితే ఏదైనా చేయగలం. సో ఈ యొక్క మంచి విషయాన్ని అందరూ గమనించి ఐక్యమత్యంగా అందరూ కలిసి చేద్దాం. ఓన్లీ అనంతపురమే కాదండి, అన్ని చోట్ల కూడా వీటి గురించి మనం ప్రచారం జరుగుతుంది. మా సోషల్ మీడియా ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేస్తున్నారు. అందరూ ప్రయత్నమే చేయగలుగుతాం కానీ పెట్టడం కష్టం. కాబట్టి అందరూ ఆలోచించండి. కుల సంఘాలు, వేరు సంఘాలు, సంఘాలు, సేవా సంఘాలు, ప్రభుత్వం అంతా కలిసి ఈ అబ్బాయిని మనం హెల్ప్ చేద్దామని మనస్ఫూర్తిగా. థ్యాంక్స్.